ఇక కన్యా రాశి కన్యా రాశి ఆరవదైనటువంటి కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఈ రాశి వారికి వర్తిస్తాయి. వారి వారి యొక్క స్థితిగతులు పరిశీలన చేయగా సప్తమంలో రాహు ఉన్నాడు. నమ్ముకున్న ద్వారే ఎవరైతే మీకు ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరిని నమ్ముకున్నారో, మీ పక్క సీట్లో ఉన్నటువంటి మీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మీ స్నేహితులుగా వీరే ప్రాణ స్నేహితులుగా భావిస్తూ ఉన్నారో, మీ వెనుకకు కత్తితో పొడిచేవారు వారే, వెన్నుపోటు పొడిచేవారు ఎవరయ్యా? ఈ రాశి వారికి వీరే వీరే. అది మాత్రం ఖచ్చితం. ఒకటి, నవమంలో బృహస్పతి పోతున్నాడు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు చాలా పడుతూ ఉన్నటువంటి వారికి ఆ ఇబ్బందులు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆస్తుల్లో తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ తగాదాలు పోయి పిత్రార్జితమైనటువంటి ఆస్తులు వీరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తగాదాలు, కోర్టు సమస్యలు, కొంతమంది ఆ కన్యా రాశి వారు పూర్వ సంవత్సరం కూడా చాలామంది కలిశారు. మాకు కోర్టు సమస్యలు ఉన్నాయండి, పిత్రార్జితమైన సమస్యలు ఉన్నాయి, ఎట్లా అయింది? ఇబ్బందులు లేవు, మీరు ఈ సంవత్సరం చాలా మంచి ప్రయత్నం చేసుకోండి, ఆ ఇబ్బందులు పోతాయి. మీరు ఉండాల్సింది ఏమిటి అని అంటే ఇంకొక విషయ నియమం అయితే ఉంది. స్నేహితులతో కాదండి, ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కూడా ఇబ్బందులు, అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. కనుక ఈ రాశి వారికి అవి తప్పవు. మీరు మితభాషిత్వం అనేటువంటిది, ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు కూడా 5 ఆదాయం 5 వ్యయమైంది. రాజపూజ్య అవమానాలు చూడ 5 రాజపూజ్యం 2 అవమానం. అక్కడ కొంచెం బాగానే ఉంది, అక్కడ కొంచెం బాగానే ఉంది. అయితే ఈ రాశి వారు భార్యాభర్తల మధ్యన రిజర్వ్ ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్యనే మితంగా ఉండాలి. ఎందుకంటే సంబంధ బాంధవ్యాలు ఈ కాలంలో చూస్తున్నాం, ఎక్కడ వెళ్ళినా విడాకులే. ఊరికే మనం కిల్లి వేసుకున్న మాదిరిగా అయిపోయింది. ఆకులు మరి ఏదో తమలపాకి ఇవ్వండి అయ్యా కిల్లి వేసుకుంటాం నిత్యం అంటే అంత సింపుల్ గా జీవితం అనేటువంటిది మారిపోయింది. విదేశాల కంటే కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి స్థితులు ఉన్నాయి ఇక్కడ రాబోయే కాలంలో. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అట్లాంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. మన మీడియా ద్వారా చెప్తున్నాను, విడాకులు ఎక్కువగా అయ్యేటువంటి సంవత్సరం క్రోధీనామ సంవత్సరం. క్రోధీనామ సంవత్సరంలోనే ఆ విధమైనటువంటి అర్థం అనేటువంటిది ఉంది. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ కృతివిద్భమ, కృతిద్భమాత్ బుద్ధినాశో, బుద్ధినాశో వినశ్యతి. మన యొక్క బుద్ధి మనకు చెడుపు చేస్తూ ఉంటుంది. మీకు మీ బుద్ధి నాశనం కాకుండా ఉండడానికి మీరు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము, సప్తమంలో రాహు యొక్క ఇబ్బందులు పోవడానికి పూర్వం ఏదైతే సింహరాశి వారికి కటకమాల చదువుకోమన్నానో వీరికి కూడా ఆ విధమైనటువంటి ఆరాధనే చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశం. తొందరపాటు నిర్ణయాలు చేస్తారు, ఆ నిర్ణయాలు ఇబ్బంది తీసుకొచ్చి పెట్టడానికి అవకాశం ఉంటుంది. మంగళవారం రోజు ఉపవాసంతో ఉండండి. ఉపవాసం ఏకభుక్తం చేయడం అనేటువంటిది మంచిది. ఆ విధంగా చేయడం చేత మౌనవ్రతం వీరు చేయాల్సింది చెప్పాక రోజుకు ఒక 1 అవర్ మౌనవ్రతాన్ని ఉండండి. అన్నిటికంటే ఇబ్బంది అయ్యే వ్రతం అది. వారు చాలా మంది వస్తారు, ఏ రెమెడీ ఫాలో అయ్యా ఇంకేం చేయాలంటే యజ్ఞయాగాదులు చేయాల్సిన అక్కర్లేదు, ఇంకేదో ఇంకొక 1 అవర్ యాక్టివ్. నేను నిద్రలో మౌనవ్రతం ఉంటారని అతీత సమాధానం చెప్పేవారు ఉన్నారు. అట్లాంటిది కాదు, యాక్టివ్ లైఫ్ ఏదైతే ఉందో రోజు అక్కడ ఒక 1 అవర్ సైలెంట్ గా ఉండండి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది.